స్థాయికి వచ్చింది. ఇది ప్రపంచమంతా విస్తరిస్తుందని భయం వేసింది. అప్పుడు మెకాలే విద్యా విధానం ఇంపాక్ట్ తీసుకొచ్చారు. ఎట్లాగా మనకి ఆలోచించే జ్ఞానం లేకుండా మన విద్యా వ్యవస్థని పక్కన పెట్టేసి పూర్తిగా వాళ్ళదే చదువుకునేటట్టు చేసి కులాన్ని అంటే ఈ వృత్తిని కులం కిందన లెక్కేశారు. వృత్తిని కులం కిందేసి ఇప్పుడు ఓ పంతులు గారిని వెళ్తే ఏందా ఆడికి నువ్వు మాట్లాడేది, ఆడి స్థాయి అంతా నువ్వెంత అని ఇతనికి చెబితే బ్రిటిష్ దొరగారు ఈ పంతులు గారికి ఇంత చెప్తే పంతులు గారు ఏం ఫీల్ అయిపోతాడు? నాకు ఆయనతో సమాన హోదా ఇస్తున్నాడు, బ్రిటిష్ వాడితో హోదా, అధికారితో హోదా, ఈడు బచ్చాగడు కావాల్సేమో అనుకుంటాడు. ఇట్లాగా కులాల మధ్య చిచ్చురేపారు మునసబులు, కర్ణములు, బ్రాహ్మిన్స్. ఇట్లాగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానం. దాంట్లో మనం అతిశయానికి పోయాం. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ఎక్కువ ఊహించేసుకో. ఆ ఎక్కువ ఊహలతో మనం ఈ కుల వివక్షను పెంచుకుంటూ వచ్చాం. ఈ కుల వివక్ష ఇంపాక్ట్ తో పాటు వాళ్ళ క్రిస్టియానిటీని డెవలప్ చేయడానికి అది వినియోగించారు వాళ్ళు. ఇదిగో చూసే వీడే రెచ్చగొడతాడు, నువ్వేంది ఆ కుల పొడికి తగ్గే విలువ ఇవ్వడం ఏంటి అని చెప్పి, నువ్వు స్నానం చేసిరా అని చెప్పు, స్నానం చేయకుండా కంపు కొడుతుంది గుడికి వస్తే అంటారు. వీడు ఈ అర్చకుడు పంతులు గారు ఏమైనా నువ్వు స్నానం చేయకుండా వస్తే బాగోదు, ఒప్పుకొని నేను దేవుడు ఒప్పుకోడు అన్నాడు అనుకో, నువ్వు చర్చికి స్నానం చేయకుండా నీకేం ప్రాబ్లం అనేవాడు. ఓహో మనకి తగిన గౌరవం అక్కడ లభిస్తుంది, ఇక్కడ రాదు అన్నట్టు ఫీలింగ్ పెరిగింది. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా స్నానం చేయకుండా ప్రార్థనలకు వెళ్తారా? చర్చిలో